కోడలు అంగీకరిస్తున్నాం, మా తప్పైంది క్షమించండి. లవ్ మ్యారేజ్ అంటే చేస్తాం పెళ్ళి అని చెప్పారు. తిరుమల గిరిలో పెళ్లి చేస్తాము, సత్యనారాయణ వ్రతం అని చెప్పి ఇతను పెద్దలు చెప్పారు కదా అని నమ్మి అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతున్నానండి. వీళ్ళకి తెలుసని ఎప్పటికప్పుడు అప్రూవ్ చేసాము, ఇక్కడ తిరిగామంటున్నారు కానీ మనిషి రాదు. ఊళ్ళో వాళ్ళ ద్వారా కానీ వీళ్ళకి తెలుసని రకరకాలుగా నాకు ఆరోగ్యం కేసు పెట్టినప్పటి నుంచి నా ఆరోగ్యం బాగోపోవడం, అర్ధరాత్రులు నాకు ఏదో ఇబ్బందులు అవ్వడం, నాకు ఎవరో భయపెడుతున్నట్టు ఉండడం, ఇలా చాలా విషయాలు జరుగుతున్నాయి. నేను దేవుడిని అట్లా నమ్ముకుని అలా బతుకుతున్నాను. నువ్వేం చేస్తారా? నేను జాబ్ చేస్తున్నాను ప్రజలు. ఎక్కడన్నా చేస్తున్నాను. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు మనిషి రావాలి. నాకు అన్యాయం జరిగింది. నేను ఎవరిని పెళ్లి చేసుకుని పిల్లలు కనలే. నా అబ్బాయి తీపిచ్చేసాడు. ఆల్రెడీ ప్రెగ్నెంట్ తీపిచ్చేసాడు. అబ్బాయి ద్వారా తీపిచ్చేసాడు. నాకేం ఇష్టంగా తీపించుకోలేదు. అబ్బాయి పేరేం పేరునా? గునుకుల వెంకటకృష్ణ బాణశక్తి. మరి పోలీసులు ఏం చేయలేదా? పోలీసులకి చెప్పానండి. నేను డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను. నాకు సూసైడ్ అటెంప్ట్ చేసి నాకు ఒంట్లో బాగోలేకపోయినా నేను డీజీపీ ఆఫీస్కి మా అమ్మ నేను వర్షంలో తిరిగాము, కమిషనర్ ఆఫీస్కి తిరిగాము, విజయవాడ ఆఫీస్కి తిరిగాము, ఉమెన్ కమిషన్కి వెళ్ళాను. నేను పూజలు వ్రతాలు చేయాలో దేవుళ్ళు చేయాలో నా మీద ఏమేమి పూజలు చేయించారో వాటన్నిటికీ తట్టుకుని నేను నిలబడుతున్నాను 2 ఏళ్ళ నుంచి. నాకు మనుషులు మోసం చేశారు, దేవుడు మోసం చేశారు. అందరూ కలిసి మనిషి అయితే నాకు రావాలి ఇక్కడికి. మీ తల్లిదండ్రులు రాలేదు మరి? నా కడుపులో ప్రాణం పోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. నేను ఇంకొకటి చేసుకోలేను, కనలేను. నాకు న్యాయం కావాలి. నేనే చచ్చిపోయి నా కుటుంబమే నాశనం అయిపోకూడదు కదా అని మీ తల్లిదండ్రులు ఎంత రాలేదు? మా నాన్నకి హార్ట్కి రీసెంట్గా స్టంట్ అయిందండి. మా నాన్న ఏంటంటే నాకు 99 మార్కులు వచ్చి 1 మార్కు రాబోయినా నీదే తప్పు అంటారు. కొంతమంది ఏం చేసినా సరే పారిపో మేము చూసుకోమని అంటున్నారు. అదే వేరే వాళ్ళు ఏదో ఒక పూజలు చేయించడం, లంచాలు ఇవ్వడం చేస్తున్నాను. నేను 1 రూపాయి లంచం ఇవ్వలేదు. నేను ఒక తప్పుడు దారిలో వెళ్ళలేదు. నాకు అంత న్యాయం జరగట్లేదు. నేను దేవుడిని నమ్మాను. దేవుడు కూడా నాకు న్యాయం. నాకు 12 ఏళ్ళు 2012 నుంచి పరిచయం. ఐటీలో కలిసి చదువుకున్నాను. ట్రిపుల్ ఐటీలో కలిసి చదువుకున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నాకు ఏం చేయట్లేదండి. సత్యదేవ్ వస్తే ఎక్కడికైనా వస్తానండి, లేకపోతే అబ్బాయి భాను సత్యదేవ్ రాను. అవును, భాను సత్యదేవ్ ఎవరో వాళ్ళ అమ్మా నాన్న ఎవరో నువ్వెవరో మాకు తెలిసింది. ఫోన్లు పెట్టడం, లొకేషన్ పెట్టడం, ఏదో ఒకటి చేసి నేను అక్కడ దగ్గరలో కంప్లైంట్ చేసిన ఉంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నా కంప్లైంట్ తీసుకోవాలి. ఎత్తకండి అంటే ఇంకా ఆ రోజంతా నేను సీసీటీవీ ఎదిగితే మీ బర్త్డేకి మీ వెనక మేడం గారి మధ్యలో మీరు చెప్తుంది ఆ విషయం. చెప్పి